1 వీక్‌లో 10 కేజెస్ తగ్గొచ్చు. మీకెలాగో తెలుసా? సో, ఇలాంటి యూట్యూబ్‌లో కానీ, ఎక్కడైనా సరే చెప్తున్నారు అంటే ఫస్ట్ అది రియల్ కాదు. చాలామంది కూడా మోసపోయేది ఇక్కడే. యాక్చువల్లీ 1 వీక్‌లో 10 కేజెస్ ఎలా తగ్గగలుగుతాం? ఇఫ్ తగ్గినా కానీ అది హెల్తీగా అయితే కాదు. హాయ్! దిస్ ఈజ్ నందిని. ఐయామ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ పర్సనల్ వెల్‌నెస్ కోచ్. చాలామంది కూడా బరువు తగ్గటానికి పాపం చాలా వీడియోస్ ఇలాంటివి చూస్తా ఉంటారు. బట్ రియాలిటీకొస్తే గనక 1 వీక్‌లో 10 కేజెస్ తగ్గడం అనేది అసలు జరగదు. సో, మనం ఏదైనా ఫాలో అవుతున్నామంటే ఫస్ట్ ఒక డైట్ కానీ, ఒక వెయిట్ లాస్ అవ్వాలన్నా, ఒక ఫ్యాట్ లాస్ అవ్వాలి అన్నా ఫస్ట్ మనకి ఒక సైన్స్ అయితే ఉంటుంది ప్రతి బ్యాక్ ఎండ్ కూడా. అది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. రెండవది కోచ్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ రావటానికి ప్రాపర్‌గా కన్సిస్టెన్సీగా అండ్ డిసిప్లిన్ అనేది మంచిగా బిల్డ్ అవ్వటానికి మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. అలా అని ఇలాంటి టంబ్లైన్స్ లేదు అంటే గనక ఎక్కడెక్కడో ఎవరో వీడియోస్ పెట్టారని అలాంటివి చూసి మోసపోకండి. అది మాత్రం ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ రాదు. మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే గనక ఖచ్చితంగా కొన్ని హ్యాబిచువల్‌గా మార్చుకోవాలి. అండ్ కొన్ని సైంటిఫికల్‌గా మనం కొన్ని మార్చుకోవాల్సి ఉంటది. అండ్ కొన్ని మన డైట్‌లో కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పేదేంటి అంటే గనక మీరు ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి అన్న ఫ్యాట్ లాస్ ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ బిఎంఐ అండ్ క్యాలరీస్ డెఫిషియంట్. మీరు ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి అంటే గనక మీ బిఎంఐ ఏంటి? మీ బాడీ కండిషన్ ఏంటి? అండ్ మీరెంత క్యాలరీస్‌ని ఖర్చు చేయగలుగుతారు? అండ్ దాంతో పాటు మీ డయట్‌లో ఎటువంటివి ఇంక్లూడ్ చేశారు? ఇవన్నీ కూడా బ్యాలెన్స్‌డ్‌గా చేయటం మీకు రావాలి. అప్పుడు మాత్రం మీరు హెల్తీ వెయిట్ లాస్ అవ్వి మంచిగా ఫ్యాట్ లాస్ అయితారు. తో పాటుగా మీరెప్పుడైతే హ్యాబిట్స్ అన్నీ నేర్చుకుంటూ మీ బాడీ యొక్క మెటబాలిజంని మంచిగా బిల్డ్ చేసుకుంటారో, ఆటోమేటిక్‌గా మంచి రిజల్ట్స్ ఒస్తాయి. అండ్ లాంగ్ టర్మ్‌లో కూడా మీకు ఆ రిజల్ట్స్ మీతోనే ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు చెప్పండి, మీరు హెల్తీగా మంత్లీ ఎన్ని కేజెస్ తగ్గుతున్నారు? మీ బాడీ ఎంత వరకు పర్మిట్ చేసింది? అనేది ఫస్ట్ క్వెషన్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మీ డైట్ ఏం మార్చుకున్నారు? మీ మైండ్‌సెట్‌ని ఏం మార్చుకున్నారు? అండ్ దాంతో పాటుగా ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నారు? ఈ క్వెషన్స్‌కి మీకు ఆన్సర్ తెలిస్తే ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ కూడా అవుతారు. అండ్ ఫిట్‌గా కూడా ఉండగలుగుతారు.